నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో బీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాఘవేంద్రరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్యపై ఫైర్ అయ్యారు. ఈ మధ్య నెల్లూరుకు వచ్చిన ఆర్ కృష్ణయ్య వైసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ బీసీల ద్రోహి చంద్రబాబు అని చెప్పడంతో టీడీపీ బీసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు. ఆర్ కృష్ణయ్య మాట్లాడడం మంచి పద్ధతి కాదని అన్నారు. నిన్న కొంతమంది వైకాపా బీసీ నాయకులు ఇదే జిల్లాకు వచ్చేసి బీసీల గురించి చిలక పలుకులు పలుకుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉంటే నవ్వు వస్తా ఉంది. అయ్యా ఆర్కృష్ణయ్య, నీ గురించే మేము మాట్లాడుతూ ఉన్నాం. తెలంగాణ నుంచి ఎగరేసుకుంటా నెల్లూరు చేపల పులుసు తినిపోని వచ్చావు. పద్ధతిగా తినిపో నాయన. మా జిల్లాలో ఉండే బీసీల గురించి, మా రాష్ట్రంలో బీసీలు పడే కష్టాల గురించి నీకేం తెలుస్తాయి నాయన? నువ్వేదో జగన్మోహన్ రెడ్డి ఈరోజు నీకేదో ఎంపీ పదవి ఇచ్చాడని ఆయన తరఫున ఒత్తాసు పలుకుంటూ బీసీలంతా నా వెనకాలే ఉన్నారు, బీసీలందరూ నా మాటే నమ్ముతారని చెప్పేసి ఒక తప్పుడు బోటకంతో నువ్వు ఈరోజు రాష్ట్రంలో తిరుగుతా ఉన్నావు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల హక్కుల గురించి, బీసీల యొక్క రాజ్యాధికారాల గురించి మాట్లాడే హక్కు నీకు ఎవరిచ్చారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నువ్వు అసలు ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నావు? నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరో గుర్తు చేసుకో ఒకసారి. ఆర్ కృష్ణయ్య గారు, ఏదో బీసీ సంఘం అని ఒకటి పెట్టుకున్నావు. అన్ని బీసీ కులాల ముసుగులో నీ పగ్బాన్ని నువ్వు గడుపుకుంటా ఉంటే ఒక సాటి బీసీగా, ఒక సామాన్య బీసీ కుటుంబీకుడుగా నిన్ను రాజకీయంగా పైకి తీసుకురావడం కోసం మా జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా అనౌన్స్ చేస్తే నువ్వు ఈరోజు రాజకీయంగా బయటకు వచ్చి నువ్వు తెలుగుదేశం పార్టీ మీద, నారా చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చెవాకులు పేరుతో ఉన్నావంటే నీకు ఏమాత్రమైనటువంటి విశ్వసనీయత ఉంది అని చెప్పేసి నువ్వు అర్థం చేసుకోవాలి అన్నారు తప్ప వేరే వాళ్ళు లేరు అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలని టార్గెట్ చేసుకున్నారు. ఎవరైతే రాజకీయంగా బీసీలు ముందుకెళ్తా ఉన్నారో అటువంటి బీసీలని మొత్తాన్ని కూడా అణగదొక్కాలి. బీసీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ బలోపేతం అవ్వకూడదు అనేదే మీ జగన్మోహన్ రెడ్డి పాలన. అదేమంటే నేను సాధికారత చేశాను, నేను సంచులు ఇచ్చాను, నేను ముడుపులు ఇచ్చాను, నేను అమ్మఒడి ఇచ్చాను, నాన్నగుడ్డీలు తీశాను, ఇవన్నీ మాట్లాడుతాను. ఎవరికి కావాలయ్యో ఇవన్నీ? మా బీసీ బిడ్డల కడుపు కొట్టి బీసీల ఆకలి కేకలను వింటూ బీసీల శవాల మీద ఈరోజు నువ్వు పేలాలు ఏరుకుంటా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి, నువ్వు అటువంటి జగన్మోహన్ రెడ్డికి నువ్వు సపోర్ట్ చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకసారి బీసీ గళంతో 140 జనాన్ని ఈరోజు మరొకసారి అమాయకులు చేసి ఈ జగన్మోహన్ రెడ్డికి తాకట్టు పెట్టడానికి వచ్చావే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే బీసీల బాధలు నీకేం తెలుసయ్యా? ఇదిగయ్యా, జగన్మోహన్ రెడ్డి పాలనలో 74 మంది హత్యగాయించబడ్డారు. మా బీసీ సామాజిక వర్గం బిడ్డలో ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 74 మంది హత్యగాయించబడ్డారు. ఎవరి వల్ల? ఈ వైకాపా ప్రభుత్వం పెట్టినటువంటి అరాచకాల వల్ల, ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద చేస్తున్నటువంటి దాడుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా రౌడీ మోకలు ఏ విధంగా అయితే రెచ్చిపోయాయన్న దానికి దీనికి ఉదాహరణ. ఇవ్వండి, 74 మందిని చంపారు. ఏళ్ళ చావులకు ఎవరు కారణం? వైకాపా ప్రభుత్వం కాదా? జగన్మోహన్ రెడ్డి కాదా? ఇన్ని చావులు చూసిన బీసీలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వెనకేసుకురావాలా? ఏం మాట్లాడుతున్నావయ్యా ఆర్కృష్ణయ్య? నువ్వు అసలు నెల్లూరు జిల్లా ఎందుకు వచ్చావు? నీది ఏ జిల్లానో, నీది ఏ రాష్ట్రమో ముందు ఆడేడువయ్యా. నువ్వు అసలు తెలంగాణలో ఏం పెట్టావు? ఆంధ్రప్రదేశ్కి వచ్చావు మళ్ళీ పెట్టడానికి. నువ్వే ఒక రికమెండేషన్ క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డికి ఎవడో రికమెండేషన్ చేస్తే ఆయన నీకు ఎంపీ ఇచ్చాడు. నువ్వు మళ్ళీ ఇప్పుడు రికమెండేషన్ చేయడానికి వచ్చావు ఏం ఓట్లేనా అని. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే బీసీ సోదరులారా, బడుగు బలహీన వర్గాలారా, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల జీవితాలు బాగుపడాలన్నా, బడుగు బలహీన వర్గాల బిడ్డల భవిష్యత్తు అంతా కూడా బాబు గారి చేతిలో ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలని నిలదీయడం కోసం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి ద్వారా మీ ముందుకు రాబోతా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కూటమిని ఆశీర్వదించి రాబోయే ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీకి, జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థుల్ని భారీ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. అదేవిధంగా ఈ జిల్లాలో ఉండే బీసీ నాయకులు కూడా కొంతమంది గుర్తుపెట్టుకోండి, మన పునాదులు ఎక్కడి నుంచి వచ్చాయి, మనకు రాజకీయంగా ఎవరు ఇన్ని సంవత్సరాలు అవకాశం కల్పించారన్న విషయాన్ని ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 2 సీట్లు ఏవైతే బీసీలకు మేము ఇచ్చామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారో, ఆ 2 సీట్లు కూడా 2 సంవత్సరాల క్రితం ఓడిపోతామని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈరోజు ఆ రెండు కూడా బీసీలకు ఇచ్చారు. కాబట్టి ఎవ్వరు కూడా మోసపోవద్దు. తెలుగుదేశం పార్టీ 152 సీట్లతో అధికారంలోకి రాబోతా ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు, అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాడన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం.